ప్రైజ్ ద లార్డ్. మనం బంధకాల్లో ఉన్నప్పుడు మనం కూడా ధనవంతులమవుతే ఎంత బాగుంటుందని కోరుకుంటాం. సింపుల్గా అప్పులని తీరిపోతే ఎంత బాగుంటుందని కోరుకుంటాం. తీర్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్న సంఘముతో యేసుక్రీస్తు పలికిన మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2:9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. దేవునికి మనము దరిద్రతను అనుభవిస్తున్నామని తెలుసు. మనం ఎంత దరిద్రతను అనుభవించినా సరే మనము దేవుని దృష్టిలో ధనవంతులమే. రెప్పపాటులో మన సమస్యలను తీర్చుటకు ఆయన సమర్థుడు. సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఎందుకంటే మన తండ్రి పరలోకమందున్న తండ్రి. ఒకవేళ మన తల్లిదండ్రులు ఈ దుబాయ్లోనూ అమెరికాలో ఉంటూ జాబ్ చేసుకుంటూ మనకి డబ్బులు పంపిస్తే ఈ ఇండియాలో మనం ఎంత ధనవంతులుగా ఫీల్ అవుతాం చెప్పండి. అలాగే మన పరమ తండ్రి పరలోకమందున్నాడు. సమృద్ధి, సంతోషము, సమాధానము అక్కడ లేనిదంటూ ఏదీ లేదు. ఐశ్వర్యవంతుడు మన తండ్రి. అందుకని సుర్మాలో ఉన్న సంఘంతో దేవుడు చెప్తున్నాడు, నీవు దరిద్రతను అనుభవిస్తున్నా కూడా నీవు ధనవంతుడవే అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే మనము మన పరలోకపు తండ్రికి కుమారులము, కుమార్తెలము. ఆయన ఐశ్వర్యం అంతటికీ కూడా హక్కుదారులమే. దేవుడు మన ఆర్థిక సమస్యలన్నింటినీ తీసివేసి ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.